నాన్ వెజ్ లవర్స్ అంతా చికెన్ తో వెరైటీలు, కాకపోతే ఎగ్స్ తో వెరైటీలు చేసుకుంటూ ఉంటారు. మరి ఈవినింగ్ టైమ్ లో తొందరగా అయిపోయే స్నాక్ ఏదైనా ఉంది అంటే అది ఇంకేమీ కాదండి, పకోడాను లేకపోతే బజ్జీలే చేసేస్తూ ఉంటాము. మరి ఈసారి డిఫరెంట్ గా ఎగ్ తో బజ్జీ చేయండి, చాలా బాగుంటుంది. 5 minutes లోనే ఈ స్నాక్ ని ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ని, పసుపుని, కారాన్ని, ధనియా పౌడర్ ని, అలాగే ఇక్కడంతా బేకింగ్ సోడా వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మరీ జారుగా కాకుండా ఈ విధంగా కొద్దిగా ముద్దగానే కలుపుకోండి. అప్పుడే మనం ఎగ్స్ కి పట్టించినప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. తర్వాత ఉడికించిన ఎగ్స్ తీసుకుని ఈ విధంగా హాఫ్ కట్ చేసుకుని వేసుకున్నాను. ఎగ్ ని ఇప్పుడు పిండిలో పెట్టి ఒక స్పూన్ తో ఈ విధంగా కోట్ చేసుకుని తర్వాత ఆయిల్ లో వేసుకోండి. ఇక్కడ నేను స్పూన్ తో వేసాను కదా, కావాలనుకుంటే మీరు చేతితో కూడా వేసుకోవచ్చు. స్పూన్ తో వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి, అందుకే నేను ఇక్కడ స్పూన్ తోనే వేసుకున్నాను. ఇక్కడ బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి బజ్జీ అనేది లోపల వరకు తాగి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా 2 sides కాలిన తర్వాత స్టవ్ ని దించుకొని ఒక ప్లేట్ లో పెట్టుకొని దానిపైన ఉల్లిపాయలతోను అలాగే దానిపైన లైట్ గా కారం చల్లుకొని తింటే సూపర్ గా ఉంటుందండి.